వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల సమరానికి కూడా అటు ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ఈసీ సిద్ధమవుతోంది. పార్టీలు కూడా స్థానిక యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ టైంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జనసేనను బద్నాం చేసే ప్రయత్నం అప్పుడే మొదలుపెట్టింది. సో ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటు పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు సంబంధించిన విషయంలో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఉమ్మడి ప్రకటన ఇంతవరకు రాలేదు. కానీ రకరకాల చర్చలు జరుగుతుంటే అందులో ఒక ఫార్ములా అనుకుంటారు, ఇంకో ఫార్ములా వెళ్తూ ఉంటాయి. ఈ లోపే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారిని రెచ్చగొట్టే విధంగా, లేకపోతే క్యాడర్లో ఒక అభద్రతా భావం కలిగించే విధంగా చూసారా, మీకు 15%, 10% లేదా బలం ఉన్న చోట లేదా ఎక్కువ చోట్ల ఇచ్చే అవకాశం లేదని చెప్పి ఇప్పటి నుంచే వారికి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోందా? స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం ఇటు కూటమి ఏ రకమైనటువంటి ఫార్ములాను అవలంబించబోతోంది? మరొక వైపు వైసీపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. గతంలోనే జగన్ మీటింగ్ పెట్టి ఏ ఒక్క చోట కూడా ఏకగ్రీవం కాకూడదు, పోటీ చేయాల్సిందే అనేటువంటిది నాయకులను ఆదేశించినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఈసారి రంజుగానే సాగబోతున్నాయి. అయితే ప్రస్తుతం సర్ ప్రక్రియ జరుగుతోంది. సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వ్యవహారం ముందుకు సాగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు గత ఏడాదే హైకోర్టులో బీసీ రిజర్వేషన్ తేల్చాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీసీ సంఘాల నాయకులు కోర్టులో దీనిపైన కేసు వేశారు. శంకర్రావు గారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఏకసభ్య కమిషన్ను నియమించింది. రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఇది ఆయన మొత్తం కూడా దీనికి సంబంధించి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత నివేదిక ఇవ్వబోతున్నారు. నివేదిక ఇచ్చిన తర్వాత రిజర్వేషన్స్ పైన ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలకు ఆ పరిధిలో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఎంత శాతం సీట్లు కావచ్చు రావచ్చు అనేటువంటిది దీనికి ఇంకొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 13,325 పంచాయతీలు, 123 సంబంధించినటువంటి మున్సిపాలిటీలు, అంటే నగర పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు, అలానే నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లు కలిపి ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటుగా ఎంపీటీసీలు, మండల ప్రజాపరిషత్తు సంబంధించినటువంటి ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నిక, అలానే జెడ్పీటీసీ ఎన్నికలు కూడా గతంలో జిల్లాల విభజన కూడా జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని జెడ్పీ ఎన్నికలు కూడా కొత్త జిల్లాలతో కూడినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికలు ఈసారి జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జెడ్పీటీసీ ఎన్నికలు అంటే మొదటి ఫేజ్లో బహుశా మున్సిపాలిటీలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా ఎలక్షన్ కమిషన్ దీనిపైన చేస్తున్నటువంటి కసరత్తు ఏంటి? సర్ ప్రక్రియ అంతా పూర్తయి ఫైనల్ జాబితా వచ్చిన వెంటనే ఎన్నికలకు వెళ్ళబోతున్నారా, లేకపోతే కొంచెం సమయం తీసుకోబోతున్నారా? ఎన్నికలు జరపబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీలకు సంబంధించినటువంటి వ్యూహాలేంటి? పార్టీలకు, కూటమి పార్టీలు ఇప్పటికే ఒక ఫార్ములాకు వచ్చేసాయా, లేకపోతే ఏ రకంగా సీట్ల సర్దుబాటు జరగబోతోంది? ఎందుకంటే పార్టీ సింబల్తో జరిగేటువంటి ఎన్నికలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి వాటిలో ఎలా వ్యవహరించబోతున్నారు? అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, ఇతర కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళు ఈ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఏంటి, వారి వైపు నుంచి వస్తున్నది ఏంటి? వీటికి సంబంధించి మనంతా అప్డేట్ అందించేందుకు మనతో సత్య కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సత్య. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు